మంత్రుల ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతూ ఉంది? ఇగో 3వ పేజీలో ఉంది మన దాంట్లో వార్త. ఒకసారి మంత్రుల ఫోన్ ట్యాపింగ్. మంత్రుల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్ చేస్తున్నాడు. సీఎం సోదరుల గుప్పిట్లో పోలీస్ శాఖ ఉన్నది. ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ సిద్ధం చేస్తోంది. గాంధీ భవన్ కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారు. 100% పనిచేస్తారు. దాంట్లో ఏం డౌట్. గాంధీ భవన్ కనుసన్నల్లోనే వాళ్ళు చెప్పినట్టుగానే పనిచేస్తూ ఉన్నారు. ఇంకా గాంధీ భవన్ కాదు, ఇంకా రేవంత్ అన్న కుటుంబ సభ్యులు, మన గీతమ్మ ఉంది కదా రేవంత్ అన్న వాళ్ళ సతీమణి, ఆమె కనుసన్నల్లో పనిచేస్తుంది ఒక వర్గం. అయితే మొత్తం కంప్లీట్గా పోలీసు వర్గం. నైమిషారెడ్డి ఉంది కదా రేవంత్ రెడ్డి కూతురు, ఆమె కనుసన్నల్లో కూడా కొంతమంది పోలీసు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేసులు, ఈ వ్యవహారం కూడా. ప్రజల తరపున మాట్లాడితే కేటీఆర్ పై కేసులు. హరీష్ రావు ఏం చేశారని బంధించారు. ప్రాణభయంతో కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడే ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసింది. అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే టైం ఇవ్వరా? పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మాట్లాడాడు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడొచ్చింది? వీళ్ళు అధికారంలోకి రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఏం చేశారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది మొత్తం ఇదే, ఫోన్ ట్యాపింగ్. అందరి ఫోన్లు, నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయితేనే ఉంటాయి. ఎవరెవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల కోణంలో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ గురైతేనే ఉన్నారు. ఇలా బీఆర్ఎస్లో కీలక నాయకులు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డితో మింగుడు పడినటువంటి వాళ్ళు, కొంతమంది మంత్రులై, కీలక మంత్రులు అందరూ కూడా ఫోన్లు అబ్జర్వేషన్లోనే ఉన్నాయి. అన్ని అబ్జర్వేషన్లోనే ఉన్నాయి. అసలు ఇవాళ మన ఇది ఎడ నడుస్తామని తెలుసా మీకు? ఈ మొత్తము ఇంటెలిజెన్స్ విభాగం ఎడ ఉంది? ఇలా ఆ విభాగంలో ఉందా? పోయి నార్కోటిక్లో పెట్టిండు. ఎందుకు పెట్టిండు? అక్కడికి సీక్రెట్గా వచ్చినటువంటి ఆ ఎక్విప్మెంట్ ఏంటివి, ఇవన్నిటి గురించి కూడా చర్చ బాగా నడుస్తూ ఉంది. ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, వీళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటా మెల్లగా ఈయన చేసే పని ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఇక వీళ్ళేదే అన్నటువంటిగా ఒక ప్రచారం చేసి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అది చేస్తూ ఉన్నాడు. అది ఎవరిదో కాదు, మళ్ళీ వాళ్ళ మంత్రులదే చేస్తున్నాడంట, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులారా మీరు అలర్ట్గా ఉండండి. మీరు రాకపోకలు, మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, బేసిక్గా మీకు సంచులు వస్తున్నాయి బాగానే ఈ మధ్యలో. ఆ సంచులు వచ్చేటివి పోయేటివి కూడా మీకు తెలుసుకుంటుండు. మొత్తం రేవంత్ రెడ్డి అన్నీ తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని అంతా నడిపిస్తూ ఉన్నాడు వ్యవహారం.